నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। అభివృద్ధి సాధనకు శాంతి తప్ప మరో మార్గం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు। జాతుల మధ్య ఘర్షణలతో అల్లాడిన మణిపూర్ సహా మిజోరంలో మోదీ పర్యటించారు। తొలుత ఢిల్లీ నుంచి మిజోరం వెళ్లిన మోదీ 8070 కోట్లతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ను జెండా ఊపి ప్రారంభించారు। 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది। ఈ మార్గంలో 153 వంతెనలు, 45 సొరంగాలు ఉన్నాయి। ఉదయం లెంగ్పుయ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని ఐజ్వాల్లోని లమ్మువాల్ గ్రౌండ్లో ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్పోర్టు నుంచే వర్చువల్గా ప్రాజెక్టులను ప్రారంభించారు। ఐజ్వాల్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, సైరాంగ్, గువాహటి, కోల్కతా మధ్య మరో 2 రైళ్లను మోదీ ప్రారంభించారు। రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను ప్రారంభించారు। తర్వాత మణిపూర్ వెళ్లిన ప్రధాని అక్కడ అత్యంత కల్లోలిత ప్రాంతమైన చురాచంద్పూర్లో పర్యటించారు। జాతి హింసలో నిరాశ్రయులై శిబిరాల్లో దుర్భర పరిస్థితుల్లో తలదాచుకుంటున్న బాధితులకు భరోసా కల్పించారు। బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు ఇచ్చిన బహుమతులను స్వీకరించిన మోదీ కేంద్రం తరపున చేయాల్సిన సాయం చేస్తామని చెప్పారు। అనంతరం 7300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు। 22,000 కోట్లతో త్వరలో మణిపూర్ను రైల్వేతో అనుసంధానిస్తామని తెలిపారు। మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టింది పిట్ స్టాప్ పర్యటన అని కాంగ్రెస్ మండిపడింది। హింస ఇన్నేళ్లుగా కొనసాగుతుంటే ప్రధాని కేవలం 3 గంటలు మాత్రమే మణిపూర్లో పర్యటించడం ఆ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానపరచడమేనని దుయ్యబట్టింది। మణిపూర్లో స్వాగత వేడుకను మోదీ నిర్వహించుకోవడం, రోడ్ షో చేయడం అక్కడి ప్రజల గాయాలను మరింత క్రూరంగా పొడవడమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు। బీజేపీ ప్రభుత్వమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించారు। ప్రజల కష్టాలు వినకుండా ప్రధాని తప్పించుకున్నారన్న ఖర్గే మోదీ రాజధర్మం ఏమైందని ప్రశ్నించారు। 864 రోజుల హింసలో 300 మంది బలికాగా 67,000 మంది నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు। మణిపూర్లో హింస చెలరేగినప్పటి నుంచి మోదీ 46 సార్లు విదేశాలకు వెళ్లి వచ్చారన్న ఆయన, కానీ మణిపూర్ ప్రజలను ఒక్కసారి కూడా పరామర్శించలేదని విమర్శించారు। మోదీ పర్యటన ఇప్పటికీ ఆలస్యమైందని, చాలా కాలం క్రితమే సందర్శించి ఉండాల్సిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు। 2 ఏళ్ల తర్వాతైనా మోదీ పర్యటించడం సంతోషకరమని ప్రియాంక వ్యాఖ్యానించారు। గుంటూరు జిల్లా తురకపాలెం మాదిరిగానే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోనూ ఓ వ్యక్తిలో మెలియాయిడోసిస్ అనుమానిత లక్షణాలు బయటపడటం కలకలం రేపింది। గ్రామంలో ఇటీవల 9 మంది జ్వరం బారిన పడ్డారు। వారికి రక్త పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్ వచ్చింది। కోకోయ్ రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి। కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామరెడ్డి జ్వరంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మరణించారు। అదే సమయంలో అక్కడ తురకపాలెం రోగులు కూడా చికిత్స పొందారు। ఈ క్రమంలో సీతారామరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించగా మెలియాయిడోసిస్ విషయం వెలుగులోకి వచ్చింది। మరోవైపు చేబ్రోలుకు చెందిన ఆశావర్కర్ సులోచన కూడా జ్వరం, ఉబ్బసం లక్షణాలతో నిన్ననే చనిపోయారు। ఆమె మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। తురకపాలెం తరహాలో కొత్తరెడ్డిపాలెంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు। కొత్తరెడ్డిపాలెంలో జ్వరాల పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని చేబ్రోలు వైద్యాధికారి స్పష్టం చేస్తున్నారు। నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి। సుమారు 40 మంది విద్యార్థులు జ్వరాల బారిన పడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది। ఆర్డీఓ పావని ఆదేశాలతో మున్సిపల్, మెడికల్ అధికారులు పాఠశాలలో శానిటేషన్ చేసి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు। 20 మంది విద్యార్థులు జ్వరం, వాంతులతో బాధపడుతుండటంతో చికిత్స అందించి వారిని ఇళ్లకు పంపేశారు। మిగతా 20 మంది బాలికలకు స్వల్ప జ్వరం లక్షణాలు ఉండటంతో స్కూల్లోనే చికిత్స అందిస్తున్నారు। స్కూల్ పక్కనే డంపింగ్ యార్డ్ ఉండటం వల్లే దోమలు విపరీతంగా పెరిగిపోయి విద్యార్థులకు జ్వరాలు వస్తున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు। విజయవాడలో డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు। ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు। డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి పర్యటించారు। స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు। వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు। అనంతరం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన నారాయణ డయేరియాకు మూలం ఎక్కడని దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ క్యాన్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు। తెలంగాణలో సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు పడిగాపులు తప్పడం లేదు। మెదక్ జిల్లా చేగుంటలోని రైతు వేదిక వద్ద వర్షంలో సైతం అన్నదాతలు బారులు తీరారు। చేగుంట రైతు వేదికకు 1500 యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో పలు గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు। తిండి తిప్పలవాని లైన్లలో నిల్చుంటే ఒక్క బస్తే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు। సిద్దిపేట జిల్లా మల్లుపల్లి రైతులు ఆందోళనకు దిగారు।
లింగుపల్లి కూడలిలోని గజ్వేల్ దుబ్బాక రహదారిపై బైఠాయించారు. సుమారు గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో పీఎస్సీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. చెప్పులు క్యూలైన్లో పెట్టి వేచి ఉన్నారు. 20 రోజులుగా వ్యవసాయ కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నా సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని పీఎస్సీ వద్ద అర్ధరాత్రి నుంచి రైతులు భారీగా క్యూలైన్లు కట్టారు. ఉదయం సొసైటీ సిబ్బంది వచ్చి టోకెన్లు పంపిణీ చేసే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వచ్చి టోకెన్లు తీసుకోవాలని రైతులకు పోలీసులు సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతులను ఎండలో కూర్చోబెట్టి టోకెన్లను పంపిణీ చేశారు. ఈ సమయంలో ఓ రైతు సమస్యలు పడిపోగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. జెట్ ఆందోళనలతో అల్లకల్లోలమైన నేపాల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో సైన్యం కర్ఫ్యూ ఎత్తివేసింది. రాజధాని కాఠ్మండూ సహా ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను సైతం తొలగించినట్లు నేపాల్ సైనిక ప్రతినిధి ప్రకటించారు. రోజువారీ పనులను చేసుకునేందుకు ప్రజలకు అనుమతినిస్తున్నారు. కొన్ని రోజులుగా మూతపడిన దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్లు తెరుచుకున్నాయి. రహదారులపై జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఉద్యమకారుల నిరసన సెగల్లో కాలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆందోళనకారులు పారవేసిన వస్తువుల తొలగింపు చురుగ్గా కొనసాగుతోంది. జెట్ నిరసనల కారణంగా ఒక భారతీయురాలు సహా మొత్తం 51 మంది మరణించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. న్యాయ చరిత్రలో భాగమైన ముఖ్యమైన పత్రాలు దాదాపు ధ్వంసమయ్యాయని నేపాల్ సుప్రీంకోర్టు వెల్లడించింది. అటు నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కి ఎంపిక ఆన్లైన్లో జరిగినట్లు తెలుస్తోంది. డిస్కార్డ్ యాప్ ద్వారా నేపాల్ యువత కార్కిని ఎంచుకున్నారని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. నిరసనల కోసం జెట్ యువత డిస్కార్డ్ యాప్ పైనే ఆధారపడింది. డిస్కార్డ్ సర్వర్లో 130,000 మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్లో నిర్వహించిన పోల్లో ఎక్కువ మంది కార్కీకి ఓటేశారు. అయితే ఈ యాప్లో ఓటింగ్లో పాల్గొన్న వారంతా నేపాల్కు చెందినవారు కాకపోవచ్చని తెలుస్తోంది. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికైన జస్టిస్ సుశీలా కార్కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కార్కి మోదీ అభినందనలు తెలిపారు. పొరుగు దేశంలోని ప్రజల శాంతి, శ్రేయస్సు, పురోగతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుశీలా కార్కి శుభాకాంక్షలంటూ ప్రధాని రాసుకొచ్చారు. సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలై అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా మారిన నేపాల్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి నియమితులయ్యారు.